కడప జిల్లా రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రాక్టర్ బోల్తాపడి చికిత్స పొందుతున్న ఉపాధి హామీ కూలీలను గురువారం రాష్ట్ర విప్ రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పరామర్శించారు. ఈ రోజు ఉదయం పెనగలూరు మండలం వద్ద ఉపాధి హామీ పనులు ముగించుకుని ట్రాక్టర్లో ఇంటికి వెళుతున్న 32 మంది కూలీలు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ బోల్తాపడగా ఒక వృద్ధుడు మృతి చెందగా 31 మంది గాయపడ్డారు. వారిని రైల్వే కోడూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముక్క రూపానందరెడ్డి సతీమణి ముక్క వరలక్ష్మి జనసేన టీడీపీ శ్రేణులు పరామర్శించారు. ఈ సందర్భంగా అరవ శ్రీధర్ మాట్లాడుతూ ట్రాక్టర్ బోల్తా పడి ఒకరు మృతి చెందారని, మరికొందరు తిరుపతి, కడప ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని, వారికి ప్రభుత్వ పరంగా అన్ని విధాలు ఆదుకుంటామని తెలిపారు. ఏదైతే ఈరోజు ఉదయాన ఉపాధి హామీ పనికి వెళ్ళి తిరిగి వస్తుండగా మన పెనగలూరు మండలంలో వెలగచెరి దగ్గర ట్రాక్టర్ అదుపు తప్పి పడడం జరిగింది. అందులో కూలీలు 32 మంది దాదాపు ఉన్నారు. అందులో ఒక పెద్దయిన చనిపోయారు. కొంతమంది తిరుపతికి తరలించారు. సీరియస్గా ఉండడం వల్ల రిమ్స్కి ఎవరైతే రాజంపేట గవర్నమెంట్ హాస్పిటల్లో సూపరింటెండెంట్ గారు ఉన్నారో వాళ్ళు సిమ్స్ రెఫర్ చేస్తారు. కొంతమందిని రిమ్స్కి రెఫర్ చేస్తారు. వాళ్ళకి ఎలాంటి అవకాశం ఉన్నా మనకు గవర్నమెంట్ నుంచి ఏదైతే రావాలో కంపల్సరీగా వాళ్ళకి తోడుగా మేము ఉంటామని చెప్పి ఈరోజు మీ అందరికీ హామీ ఇస్తూ తెలియజేస్తాం.